ఈ నెల 14వ తేదీ ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారితో సంభాషణ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. జూన్ 14న ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం జరుపుకోబోతున్నాం. మరి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోలో మనతో ఉన్నారు రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. రక్తదాతలు ఎన్ని రకాలుగా ఉంటారు, వాటి గురించి ఏమైనా వివరిస్తారు? రక్తదాతలు 3 తరగతులుగా విభజించవచ్చండి. దాంట్లో మొదటి వారు స్వచ్ఛంద రక్తదాతలండి. వీరు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తుంటారండి. వీళ్లలో ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు, కాలేజ్ స్టూడెంట్స్, యువత వీళ్ళందరూ ఉంటుంటారండి. ఇక 2వ తరగతిలో రీప్లేస్మెంట్ డోనర్స్, అంటే ఇక్కడ వాళ్ళకి కావలసిన రక్తం కోసం మన దగ్గరికి వచ్చి వాళ్ళు వేరే గ్రూప్ రక్తాన్ని ఇస్తూ ఉంటారండి. ఇది ఎవరంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు గాని, వారి స్నేహితులు గాని, వాళ్ళ పక్కింటి వాళ్ళకి గాని ఎప్పుడైనా రక్తం అవసరం అయినప్పుడు రక్తం దొరకని పక్షంలో వాళ్ళ రక్తాన్ని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన గ్రూప్ రక్తం తీసుకెళ్లడం జరుగుతుందండి. ఇక 3వ తరగతి, ఇది చాలా భయంకరమైనది. ఇది కిరాయి రక్తదాతలు. వీళ్ళు ఎవరంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు, మద్యానికి బానిసలైన వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమ యొక్క అలవాట్లకి కావలసిన డబ్బు కోసమై వాళ్ళు రక్తదానం చేస్తుంటారు. వీళ్ళు మన విజయవాడ లోపల గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల లోపల, అలాగే గాంధీనగర్ లో ప్రధాన కూడలి దగ్గర ఉన్న హోటళ్ల దగ్గర ఉంటూ ఎవరైనా రక్తం కోసం వచ్చినప్పుడు మేము రక్తం ఇస్తాము, మాకేమిస్తారని వాళ్ళతో బేరాలు కుదుర్చుకొని వాళ్ళతో పాటు వచ్చి రక్తం ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ల వల్ల ఏంటంటే వాళ్ళకి తెలిసి కొన్ని తెలియక ఎన్నో జబ్బులు ఉంటూ ఉంటాయండి. అంతేకాకుండా వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా రక్తదానం చేయటం ఉండదండి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రక్తదానం చేస్తుంటారు. నెలలో 2 సార్లు కూడా చేయడానికి ముందుకు వస్తుంటారు. కానీ ఇటువంటి వాళ్ళని మేము చాలాసార్లు పట్టుకోవడం జరిగిందండి. అంతేకాకుండా ఈ అడిక్ట్స్ కి చేతుల మీద నీడిల్ మార్క్స్ ఉంటాయండి, అవి స్కార్స్ ఉంటాయి చాలా. అవి కూడా మనం గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళు మాదక ద్రవ్యాలు ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అవి గాయాలై మానిపోయి ఆ గుర్తులు కూడా మనకి హ్యాండ్స్ మీద ఉంటూ ఉంటాయండి. దాన్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు. 1998 జనవరిలో అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి, తీర్పునిచ్చింది. దాని ప్రకారం ఎవరైనా రక్తం అమ్ముకున్నా, అటువంటి వారిని ఎవరైనా ప్రోత్సహించినా వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులు. కనీసం 2 సంవత్సరాలు కారాగార శిక్ష, 2 లక్షల పెనాల్టీ వేయొచ్చు. కానీ ఇక్కడ మీరు అడగవచ్చు, ఇప్పుడు మరి ఇంతమందిని చూశారు, వీళ్ళందరినీ పట్టించారా అని. నిజమే, వాళ్ళని చట్టానికి పట్టించాలంటే మానవత్వం అడ్డొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ తాలూకు వాడు మన దగ్గరకు వచ్చాడు రక్తం కోసం, ఎవరో భేదవాడు ఎక్కడో ఉండేవాడు, వాడిని పట్టించామనుకోండి, మరి ఈ పేషెంట్ తాలూకతను కూడా పట్టించామనుకోండి, మరి పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది? అందువల్ల వాళ్ళని ఏంటంటే చట్టాలు, శిక్షలు మనుషుల్ని మార్చలేవు. వాళ్ళ లోపల మనం అవేర్నెస్ కల్పించాలి, మనలో అవేర్నెస్ రావాలి. ఈ రక్తం మనం ఎక్కించుకోవడం వల్ల ఇన్ని జబ్బులు వస్తాయి. అటువంటి రక్తం లేకపోతే అది మనలో రావాలి, అంతేగాని చట్టాలు, శిక్షలు వీళ్ళ లోపల ఉన్న భావాలను మార్చలేవు. మనమే మార్చుకోవాలి, మనమే మన నడతనే, మన నడవడికలోనే మార్పు రావాలి. మరి ఈ రక్తదానం చేయడానికి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎందువల్ల అంటారు? అవునండి, ఎందుకంటే కొందరిలో ఆ నీడిల్ ప్రిక్ చూసి భయపడుతుంటారండి. దానివల్ల ఏంటంటే అది బాగా నొప్పెడుతుందేమో అని. కొంతమందికి రక్తం చూస్తే ఎరుపు రంగు చూస్తే భయం. కొంతమంది, మేము వెళ్తుంటాం కాలేజెస్ కి, స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ అంటుంటారు, మేము రక్తం ఇవ్వాలనే ఉంటుందండి, కానీ మా ఇంటికి వెళ్తే మా అమ్మా నాన్నలు మమ్మల్ని కోపడతారండి, రక్తం ఇస్తే నీరసం వస్తుందని. ఇందువల్ల కూడా చాలా మంది ముందుకు రారండి. కొంతమందిలో కొన్ని అపోహలున్నాయి. ఈ రక్తానికి వాడే నీడిల్స్ గాని, ఈ బ్యాగ్స్ గాని మళ్ళా తిరిగి వాడతామేమో అనే అనుమానం కూడా ఉంది. దాంతో కూడా చాలా మంది ముందుకు రారు. ఇవన్నిటినీ నేను చెప్పడం ఏంటంటే, ఇవన్నీ అపోహలు, కేవలం వారి యొక్క అపనమ్మకం మాత్రమే గాని ఇటువంటి ఎప్పుడు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో జరగవు. కాబట్టి ఇటువంటి ఏమైనా అనుమానాలుంటే అటువంటి వారు మా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి గాని, లేకపోతే ఫోన్ ద్వారా గాని అడిగితే మేము వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేస్తాం. ఎందుకంటే ఆ నీడిల్ అనేది, ఆ బ్యాగ్ అనేది, ఆ ట్యూబ్ అనేది ఒకటే యూనిట్ అండి, అవి సపరేట్ కాదు. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర నుంచి రక్తం తీయటానికి ఆ నీడిల్ ని
ఆ వెయిన్లోకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ అయిన తర్వాత వెళ్ళింది అనుకోండి లోపలికి, దాన్ని తిరిగి ఉపయోగించడం ఎవరి తరము కాదు. అందులోపల రెడ్ క్రాస్ అనేది కేవలం మా విలువలకి కాపాడుతూ విలువలకి ప్రాముఖ్యతనిచ్చి నడిపిస్తున్న స్వచ్ఛంద సంస్థ కాబట్టి ఇటువంటి అపోహలు అనుమానాలు ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. ఓకే అండి. మరి రక్తం ఎక్కించాలంటే వయసుతో ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే పెద్దవారిది చిన్నవారికి, చిన్నవారిది పెద్దవారికి ఎక్కిస్తూ ఉంటుంది? అలాగే ఉండదండి. ఇప్పుడు 80 సంవత్సరాల 55 years మంది అప్పర్ లిమిట్. 55 సంవత్సరాల వ్యక్తి వచ్చి రక్తం ఇస్తే దాన్ని మనం చిన్నారి పాపకి, అప్పుడే పుట్టిన పాపకి ఎక్కించవచ్చు. లేకపోతే 19 సంవత్సరాల ఎవరన్నా యువత వచ్చి రక్తం ఇస్తే అది 80 ఏళ్ళు 90 ఏళ్ల వయోవృద్ధుడికి కూడా మనం ఎక్కించవచ్చండి. దీనికి వయో విభేదం లేదు, అలాగే జాతి వివక్షత కుల మతాలు ఏమి లేదండి. మనమంతా ఒక్కటే, మనలో రక్తం రంగు కూడా ఒక్కటే అనేది మన నినాదం అండి. కాబట్టి రక్తానికి ఎల్లలు గాని ఎటువంటివి లేదండి. ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటంటే, మొన్న ఈ మధ్య ఏప్రిల్ మంత్ లో మనకి కాలేజెస్ కన్నీ సెలవులండి. అప్పుడు రక్తం లభ్యత చాలా స్కేర్సిటీ ఉందండి విజయవాడ లోపల. మన దగ్గర ఆధారపడి జీవించే వాళ్ళందరూ పేదవాళ్లు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేవాళ్లు, ఈ తలసీమియా చిన్నారులు వీళ్ళు వస్తుంటారు. వీళ్ళకి డబ్బు లేదు, వారికి ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. అటువంటి వారు మన విజయవాడ రెడ్ క్రాస్ మీద ఆధారపడి, బ్లడ్ బ్యాంక్ మీద ఆధారపడి ఉన్నారండి. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని మేమేం చేశామంటే, నల్గొండ లోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఆయన ఏదో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నట్టు నాకు తెలిసిందండి. నేను ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఏమండి ఇట్లా నేను విజయవాడ రెడ్ క్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ని, మీ దగ్గరకు రావాలనుకుంటున్నానండి, నాకు కూడా పార్టిసిపేషన్ కి పర్మిషన్ ఇస్తానంటే, ఎందుకండి తప్పకుండా రండి, ఏమిటండి ఎవరికైనా రక్తమే కదా కావాలి అని చెప్పి ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారండి. మేము అక్కడికి వెళ్లి నల్గొండ అంటే దూరాభారం కూడా లెక్క చేయకుండా ఒక 4 hours అప్ అండ్ డౌన్ 8 hours జర్నీ చేసి వెళ్లి అక్కడ మేము దరిదాపులా 105 యూనిట్స్ రక్తాన్ని కలెక్ట్ చేసుకొచ్చామండి. దానివల్ల మాకు సమ్మర్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. వచ్చిన వాళ్ళకి లేదనకుండా రక్తం ఇచ్చామండి. అందువల్ల ఈ ఎక్కడ మనకి రక్తదానంలో మాత్రం రక్తదాతలు అసలు ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి మనకి ఇటువంటి అంటే పాలిటిక్స్ కానీ ఇటువంటి ఏమి వాళ్ళ మనసులో ఉండవండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని మర్చిపోతారండి. వాళ్ళని వీళ్ళని కాదు, ఎవరికైనా శత్రువు కూడా మిత్రుడైపోతాడు రక్తదానంతో. అందువల్ల రక్తదానానికి ఎంతో మహత్తరమైన విలువ ఉన్నది. ఓకే డాక్టర్ గారు, మరి అలాగే రక్తదాతలకి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏదైనా సందేశం ఇస్తారా? రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో 11 సంవత్సరాల మట్టి గాంధీనగర్లో ఉందండి. మేము ఎంతో మందికి రక్తం ఉచితంగా తలసిమా పిల్లలకి, అలాగే హిమోఫీలియా పిల్లలకి ఉచితంగా ఇస్తున్నామండి. చాలా మంది పేదవాళ్లు బీదవాళ్లు వీళ్ళందరూ ఎకనామికల్లీ పూర్ పీపుల్ ని ఆదరిస్తుందండి కన్నతల్లిలాగా. అలాగే మన ఈ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాట్ ఆశయాలకు అనుగుణంగా మదర్ తెరిస్సా ప్రేమమూర్తి ఆవిడ ఆశయాలకి ప్రతిరూపంగా నడుస్తున్న ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ప్రతి రక్తదాత ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎప్పుడైనా రక్తదానం చేయాలంటే విజయవాడలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేస్తే వారిచ్చే ప్రతి రక్త బొట్టుకి పూర్తి న్యాయాన్ని, వారి యొక్క సేవా తత్పరతని మేము ఇతరులకు అందించి వాళ్ళ యొక్క పూర్తి ఫలితాన్ని వాళ్ళకి అందించగలమని చెప్తున్నాం. కాబట్టి రక్తదాతలు ఏంటంటే ఎప్పుడైనా రక్తదానం చేయాలనుకుంటే రెడ్ క్రాస్ విజయవాడకి వచ్చి చేయటం, చాలా మందికి రక్తం ఇవ్వటానికి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాం. అలాగే మేము 2009 ఫిబ్రవరి 3న తిరంగా రక్తదానని ఒక గొప్ప రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామండి. ఇది రెడ్ క్రాస్ చరిత్రలోనే మైలురాయండి, నిలిచిపోయిన మైలురాయండి. దీంట్లో మేము 8,300 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందండి. అప్పటి కలెక్టర్ గారు, అప్పుడు మా సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఇది మన విజయవాడకే గర్వకారణం. ఈ రికార్డ్స్ ని ఇప్పటి వరకు ఎవరు దీన్ని బీట్ చేయలేరు, ఇక ముందు కూడా చేయలేరని చెప్పడానికి నేను చాలా గర్వస్తున్నానండి. రెడ్ క్రాస్ లో నేను కూడా ఆ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన వాళ్లలో నేను కూడా ఒకటిగా ఉండటానికి నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పటి కలెక్టర్ గారు, తర్వాత మా చైర్మన్ గారు ఈ రెడ్ క్రాస్ కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని సేవ చేయడానికి అవకాశాన్ని ఇస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నానండి.
ఓకే డాక్టర్ గారు, మరి రక్తదానం చేయాలి అనుకున్న వారికి బ్లడ్ బ్యాంక్ పూర్తి వివరాలు తెలియజేయండి. చిరునామా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇది విజయవాడ లోపల గాంధీనగర్లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉందండి. మా ఫోన్ నెంబర్స్ 0866-257-0082, అలాగే ఇంకొక నెంబర్ 0866-6464-002 అండి. అలాగే నా పర్సనల్ మొబైల్ నెంబర్ 9441902311. ఎవరైనా ఈ రక్తదాన స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెలంతా మేము ఈ రక్తదాన దినోత్సవంగా జరుపుతున్నామండి. ఎవరైనా రక్తదానాన్ని చేయాలనుకున్న వాళ్ళు ముందుగా మా దగ్గర పేర్లు నమోదు చేసుకున్నా గానీ ఏ రోజైనా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారి దగ్గర నుంచి రక్తం సేకరిస్తామండి. మీరిచ్చే ప్రతి రక్త బొట్టు బీదవారి ఆరోగ్యాన్ని నిలబెడుతుందని గ్రహించాలి. అలాగే ఈసారి మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్వచ్ఛంద రక్తదాతలకి ఇచ్చిన నినాదం ఏంటంటే ఎవ్రీ బ్లడ్ డోనర్ ఈజ్ ఎ హీరో. ఓకే డాక్టర్ గారు, మరి ఈ రోజు మా స్టూడియోకి వచ్చి వీటికి సంబంధించి ఎన్నో వివరాలు మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ నెల 14వ తేదీ ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారితో సంభాషణ కార్యక్రమం విన్నారు.